శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ విదేశాల్లో కూడా నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి ఈవెన్ ద సౌత్ ఆఫ్రికాట వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరేనండి, నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ సిఎంఏ. నేను అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ 2000 ఇయర్లో చేశాను అనుకోండి, ఒక 25 ఏళ్ల క్రితం. సరే, అదే పక్క పెడదాం, పెద్ద ఇదేం కాదు, గ్రేట్ ఏం కాదు. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అలాగే వీలుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరగా వస్తాయి. దాని మన ఎలా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో మీరు అందరికంటే ముందు చూసేయచ్చు అనమాట. అదొక గొప్ప అనుభూతి అండి. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మనకి ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నంబర్ ఉంది కదండి, 7075389589, 7075389589. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే నేను ఇలాగ షూటింగ్స్లో ఉండడం, లేకపోతే వేరే జాతకాలు చెప్తూ ఉంటాను నేను. సో కాబట్టి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తూ ఉంటే నేను తప్పకుండా మళ్ళీ మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఫోన్ చేస్తానండి. మీకు మీ యొక్క ఏం కావాలో తెలుసుకుంటాను. ముహూర్తాలు మన దాంట్లో ముహూర్తాలు పెడతాము. అలాగే ఒడుగు ముహూర్తాలు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు, లేకపోతే మ్యారేజ్ కపుల్స్ ఉంటే సరే చూసుకోవడం. అంటే వివాహానికి ముందర మనం అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క జాతక పరిశీలన అంటాం కదా, అది చేసుకోవడం వల్ల మనకి అదే ఆశ్రయించి తప్పకుండా నేనే చూస్తాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కన్సల్ట్ చేయండి. సరేనండి. ఇప్పుడు 16వ తారీఖు నుంచి జూన్ 16, 2025 నుంచి 30th జూన్ 2025 వరకు కూడా, అంటే 15 రోజుల పాటు గ్రహాల యొక్క అనుభూతి ఎలా ఉండబోతుంది మన మీద. అనుభూతి చూడండి, అనుగ్రహం కాదు, గ్రహాల యొక్క అనుగ్రహం మనకున్న అనుభూతి ఎలా ఉండిపోతుంది, బ్రహ్మాండం ఉండబోతుందండి. కుంభరాశి వారికి మీ రాశిలోనే రాహు ఉండడం వలన చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, పరుషంగా మాట్లాడాలు ఇవన్నీ ఉంటాయి. కానీ భగవంతుడు ఏం చేశాడంటే గురుదృష్టి కుజదృష్టి పడడం వల్ల రాహు ఉన్నప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంతో మీరు ఉండడము, చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతూ ఉండడము, ప్రతివాడికి సలహాలు ఇచ్చేయడంలోనూ, ప్రతి వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వడంలో మీరు ముందంజలో ఉంటారు. పైగా జ్ఞాపక శక్తి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా ఇటువంటి ఆటంకాలు కలగవండి. శనీశ్వరుడు మిమ్మల్ని విదేశాలకు పంపిస్తున్నాడు కూడా. కాకపోతే డబ్బుల విషయంలో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతుంటాయి. మీకు కుటుంబంలో కూడా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. శనీశ్వరుడు ఎంత బ్రహ్మాండం చేస్తాడో అదేవిధంగా ఖర్చులు కూడా పెట్టించేస్తూ ఉంటాడు మీ చేత. అలాగే కొంతమంది ఉద్యోగాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి, అక్కడ ధనం సంపాదించుకోవడానికి వెళ్తారు. 12th house లార్డ్ ద్వితీయ భావన ఉన్నాడంటే ఉద్యోగం, జీవన భృతి కోసము, జాబ్ కోసము విదేశాలు వెళ్ళి ధన సంపాదన జరుగుతుంది అని శాస్త్రం. అంటే శనీశ్వరుడు ఇవ్వాలిగా, ఇస్తాడు కూడా, శనీశ్వరుడు ఇస్తాడు. కానీ కుటుంబం నుంచి దూరం చేస్తూ ఉంటాడు ఆయన. ఎలాగో పారగడ్డి వెళ్తున్నారు కదా, కొన్ని రోజుల పాటు దూరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా మీకు అంటే కొద్దిగా ఫైనాన్షియల్గా సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవచ్చు అంతే. కానీ ప్రయాణాలు చేస్తుంటారండి. శుక్రుడు ప్రభావం వల్ల మీరు ప్రయాణాలు చేయడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయి. మీ చెల్లెళ్ళు కానీ, మీ తమ్ముళ్ళు కానీ కలవడాలు, అలాగే ఆభరణాలు అంటే వస్తువులు బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. మీరు మంచి డ్రెస్సులు కొనుక్కుంటారు. మీ తమ్ముళ్ళకి కొనిపెడుతూ ఉంటారు. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని, తెలివితేటలని అమోఘంగా పెంచేసుకుంటారు. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా తగ్గుముఖంగా ఉంటుంది. మెడిసిన్స్ వాడుతూ డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటే మంచిదే, బాగానే ఉంటుంది. 4th house బాగానే ఉన్నాడు కాబట్టి. అంతేకాకుండా చదువులో కూడా చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయండి. సంగీతం విద్యలో కూడా మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. అవకాశాలు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి కుంభరాశి వారికి. కానీ పంచమస్థ అంటే గురు రవి బుధుల వలన
పంచమస్థానంలో ఉండడం వల్ల పంచమస్థానంలో కనుక రవి బుధులు ఉంటారంటే అండి, నేను చదివిన శాస్త్రం అంటే బుక్స్లో చదివితే ఎవరి జాతకంలో అయినా సరే లగ్నం నుంచి పంచమస్థానంలో రవి బుధులు ఉన్నారంటే వాళ్ళు అద్భుతమైన దీర్ఘాయుష్మంతులైనటువంటి కుమారులను కలిగి ఉంటారట. అంటే దీర్ఘాయుర్దాయం ఉంటుందట, ఎక్కువ కాలం బతికేటువంటి కుమారులు ఉంటారు అని నేను చదివానండి. చాలా అంటే 2-3 చాలా బుక్స్లో చదువుతుంటాను నేను. సో ఈ బుక్స్ రిఫరెన్స్లో ఇది పాయింట్ ఒకటి. దీర్ఘాయుష్మంతుల కుమారులు ఉండడము, ధనప్రాప్తి కలగడము, కుమారుల వల్ల ధనప్రాప్తి కలగడము, అలాగే వాళ్ళకి కుమారుడు కూడా అద్భుతంగా బాగా రాణించడము, పంచమస్థానం రవి బుధులు ఉండడం వల్ల డాక్టర్ స్థితిలో ఉండడము, అలాగే గురుడు కూడా ప్రభావం ఉండడం వల్ల గురుడు ప్రభావం అద్భుతంగా ఉన్నాడు కదండి. సెకండ్ హౌస్లో పంచమంలో ఉన్నాడు కదా, ఉండడం వల్ల ధనప్రాప్తి కలగడము, మీ కుమారులకి మీ పుత్రికలకి మీ జాతకం వల్ల వాళ్ళకి అన్ని శుభాలే జరుగుతాయి. అద్భుతంగా ఉంటారు వాళ్ళు, కాన్ఫిడెన్స్గా ఉంటారు. కాన్ఫిడెన్స్తో ఉండడం పాటు చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అద్భుతం. పైగా రాజకీయ రంగంలో పదవులు ఆశించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వేళపాటు భోజనం చేస్తారు. మాట నేర్పతనం ఇవి బాగా వచ్చి కంఠశోష కాదండి, కంఠం కదా బాగా మాట్లాడిస్తుంటారు. కంఠశోష శరీస్తుడిస్తుంటాడు ఉంటాయి, ఎక్కువ మాట్లాడుతుంటారు. కాబట్టి ఏదైనా రవి బుధులు గురుడు మీకు పంచమస్థానంలో ఉండే విశేషమైన ప్రతిభ కనపరుస్తున్నారండి. కొంతమందికి అయితే పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయి, అది గ్యారంటీ, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సప్తమస్థానంలో కుజుడితో కలిసిన కేతువు తప్పండి. వాళ్ళిద్దరూ కూడా మంచి ఫలితాలు ఏమి ఇవ్వరు. అదేవిధంగా భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలిగిస్తూ ఉండడము, రియల్ ఎస్టేట్ రంగంలో కొద్దిగా అంటే ప్రాబ్లమ్స్ కలిగించేట్టు చేస్తూ ఉండడము, అంటే డబ్బులు సకాలంలో రాలేకపోవడం జరుగుతుంది. కానీ అష్టమ స్థానం కూడా అలాగే ఉంది కదండి. అష్టమ స్థానం కూడా శనిదోషం వల్ల ఏమవుతుంది, స్లో అయిపోతూ ఉంటాయన్నమాట. స్లో అయిపోవడం, ప్రతి పని స్లో అయిపోవడము, ఆరోగ్య విషయంలో కూడా భద్రత చూసుకోవడము. నేను మీరు వేళపట్టు భోజనం చేయలేకపోవడం వల్ల ఆరోగ్యం లోపిస్తూ ఉంటుంది. వేళపట్టి భోజనం చేయలేదు ఎందుకు చెప్తున్నాను, ద్వితీయ భావంలో స్థిరం ఉన్నాడు కాబట్టి మీకు సకాలంలో భోజనం చేయలేకపోవచ్చు, పని మీద నిమగ్నమైపోయి ఉంటారు మీరు. అష్టమ స్థానంలో శని చూస్తున్నాడు కాబట్టి మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి అని కాంబినేషన్, ఇది కాంబినేషన్ అనమాట. సో అదొకటి ఉందండి, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. భాగ్యం స్థానం బాగుంది. భాగ్యస్థానం గురుదృష్టి ఉందంటే మీరు భాగ్యస్థానం కూడా మనం కోర్టు సంబంధించిన వ్యవహారాలు చూస్తామండి. అంటే కోర్టు వ్యవహారాలు నేను చూస్తాను కాదు, జనరల్గా ఏంటంటే కోర్టు రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవుతారు అని అర్థం అవుతుందన్నమాట. అంటే 9th భావాన్ని చూస్తాం, ఈ కాంబినేషన్ కూడా 6వ భావం అయినా చూస్తామో 9th భావాన్ని కూడా చూస్తామండి. అంతేకాకుండా విదేశీ పర్యటన మీరు చేయబోతున్నారు. 9th హౌస్ని బాగా బ్రహ్మాండంగా గురుడు చూస్తున్నాడు కాబట్టి నాన్నగారికి బాగుంటుంది. మీ కుంభరాశి వాళ్ళ నాన్నగారికి విదేశాలు వెళ్ళడము, చదవడము, అలాగే ఐశ్వర్య ప్రాప్తి అనేక రకాలుగా బాగున్నాయి. అలాగే ఉద్యోగ భద్రత, కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి భద్రత ఎక్కువ ఉంటుందండి. ప్రమోషన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా లాభస్థానానికి కూడా గురుదృష్టి ఉంది, బ్రహ్మాండంగా ఉంది కదండి. భాగ్యస్థానానికి, లాభస్థానానికి, పంచమస్థానం ఊపేస్తారంటారు సరే, అద్భుతంగా ఉంది. అంటే మీరు గురుదృష్టి 11వ భావంలో చూస్తున్నారంటే గుర్రాలు ఎక్కుతారు, హార్స్ రైడింగ్ నేర్చుకుంటారు, అశ్వ సంపద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. మీ జాతకం ప్రకారం చూసుకోండి. ఏమాత్రమో అబద్ధం చెప్పడం ఏమి ఉండవు, ఖచ్చితంగా ఉంటుందని అర్థం. గుడి చూస్తాడు కాబట్టి వనహోత్సని అంటే లాభాలు అధిక సేకరణ ఉంటుందండి. ముఖ్యంగా మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటాయి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ సంస్థలోనూ ఆడిటర్స్గాను బాగా డెవలప్ అవుతారు మీరు. అలాగే వేదశాస్త్ర కోవిదులు, ఆగమశాస్త్ర పండితులకి అద్భుతమైన మంచి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కుంభరాశి వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి. చక్కగా ప్లానెటరీ పొజిషన్ బాగుంది. కానీ రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి అమ్మవారికి అలాగే వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు ముందుకు వెళ్ళిపోవడాలు జరుగుతాయి. ఎటువంటి చెడు ప్రభావం మేమే ఉండకుండా ముందుకు వెళ్తూ ఉంటారన్న సందేహం లేదు. 12 రాశుల వారికి రెమెడీస్ అంటాం చూసారా, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారు కూడా మనం చేసుకోవాల్సిన పూజలు కానీ ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అంటే, మనం డబ్బులు విపరీతంగా లక్షలు ఖర్చు పెట్టి కాదండి, చిన్న రెమెడీస్ చెప్తున్నాను. విపరీతంగా అంటే ఎప్పుడు ఎలా బాగుంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం ఎలా డెవలప్మెంట్స్ అవుతాము, ఈ 12 రాశుల వాళ్ళకి గ్రహాల ప్రభావం ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుందామంటే. ఏదేమైనా 12 రాశుల వాళ్ళకి కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే అన్నీ ఉండిపోయాయి. ఏ రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, ప్రతి సామాన్య పౌరుడు కానీ ఈ ప్రభావం అనేది కొద్ది దుష్ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నాయండి. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉంటే దుష్ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సత్ఫలితాలు మాత్రం ఇవ్వలేక సతమతం అయిపోతూ ఉంటారు. సత్ఫలితాలు అంటే మంచి
గుడ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారని అర్థం. సరే, మనం ఎలా బయటపడతాం? మరి ఎలా మనకి మంచి రోజులు వస్తాయి, మంచిగా అన్నీ బాగుంటాయి అంటే ఏమీ లేదండి. రాహుకి అమ్మవారి పూజలు చేయడము, అమ్మవారి దర్శనము, శ్రీశైలంలో భ్రమరం అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన, అలాగే మనం అంత దూరం వెళ్ళాం, మన ఊళ్ళోనే మన అమ్మవారి దేవాలయాలు ఉంటాయి. కాళహస్తి తర్వాత చెప్పుకుందాం. అమ్మవారి యొక్క ప్రభావం చేసుకోవడము అంటే పౌర్ణమి పూట, అమావాస్య పూట కూడా చండీ హోమాలు చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కాబట్టి అమ్మవారికి మామిడిపళ్ళు కూడా నైవేద్యం పెట్టడము, వస్త్రాలు అమ్మవారికి చీరలు సమర్పించడం వలన, అలాగే రావుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన కొద్దిగా మనం కాళహస్తి వెళ్ళడము, కాళసర్ప దోషం పోగొట్టుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా అంటే మంచి జరుగుతుందని. అంతేకాకుండా కుజకేతువులు సప్తమ భావంలో ఉండిపోవడం వలన కుజుడు బలంగా ఉన్నాడు, కేతువు కూడా బలంగా ఉన్నాడు, అంతే బలంగా ఉన్నాడు. కాబట్టి సర్పదోషం బాగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే కొంచెం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వలన, నాగ ప్రతిష్ఠ అంటాం, అది మోపిదేవులు చేసుకుంటారు చాలామంది, అదే అదృష్టం అనుకోండి. అలా చేసుకోవడం వలన, అదే మన ఇంట్లోనే పూజలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా గణపతి ఆరాధన వదలకూడదు. ఓం గం గణపతి దేవాయ నమ, ఓం గం గణపతి నమ, ఓం గం గణపతి నమ అంటూ మనం 108 సార్లు పూజించడం వల్ల కూడా గమ్ అనే బీజాక్షరం గణపతికి బాగా ఇష్టం. సో అది చేయించుకోవడం వలన, ఆయనకి గరిక సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా మీకు శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కొన్ని రాశి వారికి ఉన్నాయి. శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించవలసిందే, ఆయనకి పూజించడము. అంతేకాకుండా మందపల్లి వంటి వాటిల్లో పవిత్ర స్థానం అంటే మందపల్లి శనీశ్వర ఆలయం ఉంటుంది కదా, అక్కడ పూజలు చేయించుకున్నా, అదే 19,000 జపాలు చేయించుకున్నా సరే శనీశ్వరుని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనము, ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరించడము, రాయించడము, వస్త్రాలు సమర్పించడము, గారెల దండ, అలాగే ఆయనకి అప్పాలంటే బాగా ఇష్టం, అది సమర్పించడం వలన ఇలాగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మీ జాతక రీత్యా మీరు పూజలు చేసుకోండి. ఎక్కువగా శివాభిషేకాలు చేసుకునే వాళ్ళకి, శివుడికి మల్లెపూలతో అభిషేకించే వారికి భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. అలాగే త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అంటారు. అంతేకాకుండా శివుడికి మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి ఎవరు పూజిస్తారో వాళ్ళకి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటాం. అందుకే మనం ఏం చేద్దాం, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లెపూలు వచ్చే రోజులు, ఈ మూడింటితో పూజ చేసేద్దామండి. మనం అంటే అందరం అని అర్థం. చేయడం వల్ల చక్కగా ఆనందంగా, తృప్తిగా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సుఖవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరికీ 12 రాశి వాళ్ళకి శుభాలు కలగాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.